అన్న అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఈ రోజుల్లో ఎవరికైనా కొంచెం మంచి చేయడానికి ప్రయత్నిస్తే దాని వెనకనే మంచి కంటే ఎక్కువ చెడు వస్తుందన్నమాట. నేనేదో చాలా దూరం నుంచి వస్తారు అనే విధంగా వాపస్ వెళ్తారు, పని చేయడం లేదు కదా సైట్ ఒక్కోసారి, లేకుంటే ఒకసారి ఇవ్వడం లేదనే విషయంగా నేను మీకు ఇలా వీడియో పెడుతున్నానే. కానీ ఒకసారి మొన్న అలాగే వాట్సాప్ గ్రూప్లో పెట్టి పెద్ద రచ్చ అయింది. ఈ వీడియో పెట్టడం వల్ల కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమ్సే వస్తున్నాయన్నమాట. నేనేం చెప్తున్నా అంటే ఈరోజు ఇస్తారా లేదా అది చెప్తున్నాను అనమాట. 12 బాటిల్ బుక్ చేసుకొని రమ్మంటున్నాను. బుక్ చేసుకొని వస్తున్నారు. మీరు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సైట్ పని చేయలేకుంటే నేనేం చేయగలుగుతాన్నా? ఆ సైట్ పని చేయాలంటే నా ప్రాబ్లం కాదు, బెటాలియన్ ప్రాబ్లం కాదు. ఢిల్లీ హెడ్ క్వార్టర్ నుంచి సైట్ పనిచేయడం లేదు. మీ ఫోన్లో కూడా పనిచేయదు అది, అది మీకు తెలుసు. మీరు చెప్పారు రమ్మని చెప్పి వీడియో చూసి వచ్చామని చెప్పేసి నానా మాట్లాడుతున్నాను అనమాట. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీకు తెలుసు ఆ సైట్ ఒక్కోసారి పనిచేస్తుంది. ఈ సోమవారం మధ్యాహ్నం నుంచి బంద్ అయిపోయింది నాది. దాని ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది, ఇష్టం వచ్చినప్పుడు బంద్ అయిపోతుంది. ఎవరైనా ఖాళీగా ఉంటే మాత్రం అర్జెంట్ లేకుండా ఉంటే వెయిట్ చేయగలుగుతామంటే అలాంటి వాళ్ళు రండినా, లేకుంటే రావద్దని చెప్తున్నాను. ఈరోజు కూడా ఏమంటున్నాను, ఈరోజు మేము ఇస్తాం కానీ సైట్ పని చేయాలా. మీరు ఇంటికాడ ఉన్నప్పుడు ఉదయం బుక్ చేసుకొని ఉంటారు, సైట్ ఓపెన్ అయినప్పుడు అది బుక్ చేసుకొని మళ్ళీ మేము దాన్ని కట్ చేయాలంటే మాకు సైట్ పని చేయాలి కదా. ఏ సైట్ ఉందో మొత్తం అది ఒకటే సైటు, మేము బుక్ చేసేసుకున్నాం కదా, అది తీసుకొని ఇవ్వండి అంటే ఎలా ఇస్తారన్నా? సైట్ పని చేస్తే ఆ కోడ్ దాంట్లో వేసి ఆ తర్వాత ఇస్తాం అన్నమాట. మీ మొబైల్లో ఓపెన్ అయితే మాకు ఓపెన్ అవుతుంది, అంతా ఒకటే సైటు. బెటాలియన్ ప్రాబ్లం కాదు, మా పర్సనల్ ప్రాబ్లం కాదు. ఈరోజు సైట్ పని చేస్తే రండినా ఇస్తాము. మీ సైట్ పని చేయాలా, మా సైట్ పని చేయాలా?